ఏపీ లిక్కర్ స్కామ్ లో ఇవాళ కూడా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ ప్రశ్నించనుంది. పలు కీలక అంశాలను రాబట్టేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం మరో 50 ప్రశ్నలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇక నిన్న జరిగిన విచారణలో పలు కీలక ప్రశ్నలు సంధించారు. గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం పాలసీ రూపకల్పన నుంచి ముడుపుల సేకరణ వరకు అన్ని తానై చక్రం తిప్పినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ మిథున్ రెడ్డి విచారణలో మాత్రం తనకేమీ తెలియదని చెప్పినట్టు సమాచారం. మద్యం కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని అడ్డగోలుగా వాదించినట్లు సమాచారం. దేశంలోని అతిపెద్ద లిక్కర్ స్కామ్ లో అత్యంత కీలకమైన 4 వ్యక్తుల్లో మిథున్ రెడ్డి ఒకరని ప్రత్యేక దర్యాప్తు బృందం భావిస్తోంది. ఇక కోర్టు అనుమతితో 2 రోజుల కస్టడీకి ఆయన్ను తీసుకున్న సిట్ అధికారులు విజయవాడలోని పోలీస్ కమిషనరేట్లో 4 గంటల పాటు ప్రశ్నించారు. ఇక శుక్రవారం ఉదయం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విజయవాడకు ఆయన్ను తీసుకొచ్చారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు న్యాయవాదుల సమక్షంలో ఆయన్ను విచారించారు. మద్యం పాలసీ రూపకల్పన, ముడుపుల పర్సెంటేజ్ ఖరారు, ఆటోమేటిక్ మద్యం సరఫరా విధానాన్ని మాన్యువల్ గా మార్పించిన వైనం, ఎక్సైజ్ అధికారి సత్యప్రసాద్ కు ఐఏఎస్ హోదా ఆశ కల్పించి మద్యం దోపిడీకి మార్గం చూపించుకున్న తీరు, తదితర అక్రమాలు, అవకతవకలు, అవినీతిపై 50 ప్రశ్నలు సంధించారు. అయితే సిట్ అధికారులు ఏదడిగినా మిథున్ రెడ్డి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పలేదని తెలిసింది. ఏ ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం చెప్పకపోగా తనకు సంబంధం లేదు, తనకేమీ తెలియదు అంటూ తల అడ్డంగా ఊపినట్లు సమాచారం. ఒక్కో కేసుకు 450 నుంచి 600 రూపాయలుగా మద్యం ముడుపుల రేటును ఎవరి ఆదేశాలతో నిర్ణయించారని అడగ్గా అలాంటి పని తాను చేయలేదని బదులిచ్చారు. లిక్కర్ పాలసీ రూపకల్పన కోసం మాజీ రాజ్యసభ సభ్యుడి ఇంట్లో జరిగిన సమావేశాల్లో మీరు ఉన్నట్లు టెక్నికల్ గా ఆధారాలున్నాయని సిట్ అధికారులు తెలుపగా, ఒక పార్టీలో ఎంపీలుగా ఉన్నప్పుడు ఒకరింటికి మరొకరు వెళ్లి కలవడం అత్యంత సాధారణ విషయమని, దానికి మద్యం ముడుపులకు ఏంటి సంబంధమని ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది.